హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోజీస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో ఈరోజు ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసా. ఈరోజు అయితే పాలకొండలో ఒక ఫంక్షన్ ఉంది, మెచ్యూర్ ఫంక్షన్, అలాగే గృహప్రవేశం చూసుకొని వెళ్ళే దారిలో అయితే ఈ సీతంపేట అనమాట. సో ఇంకా మా పిల్లలతో కొంచెం ఆడిపించినట్టు ఉంటుంది కదా అని చెప్పి ఇక్కడైతే దిగేసాము. ఇంకా దిగిన తర్వాత ఇంకా ఆగుతారా మా పిల్లలు, హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి లోపలికైతే వెళ్తున్నారు. ఇంకా లోపలికి వెళ్ళాలి అంటే ఇంకా టికెట్స్ ఉండాలి కదా. ఎంట్రీ టికెట్ వచ్చేసి 20 రూపీస్. ఇంకా బోటింగ్ ఇవేవైనా అడ్వెంచర్స్ చేయాలి అనుకుంటే దానికి మనం 50 to 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ ఉంటుంది అనమాట. సో ఇంక ఇదంతా కూడా కిడ్స్ పార్క్. ఇక్కడ చాలాసేపు ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు అనమాట. దీనికి ఎటువంటిది ఉండదు. ఎంట్రీ టికెట్ తీసుకుంటాం కాబట్టి మనకి నచ్చినంత సేపు అయితే పిల్లలు ఆడుకోవచ్చు. ఇంకా మా రిషి అయితే ఆగుతుందా, ఏది చూస్తే అది ఎక్కేసి ఆడుతూ ఉంటుంది అనమాట. సో ఫైనల్గా దానికి నచ్చిన దగ్గరికి అయితే మేము తీసుకొచ్చాము. ఎప్పుడు కూడా ఎక్కడికి తీసుకెళ్ళలేదు. ఇంకా ఈరోజు అయితే ఇంకా అనుకోకుండా బయటికి అయితే వచ్చేసామన్నమాట. సో ఇంకా మా రిషి అయితే ఫుల్ ఖుష్ అయితే అయిపోయింది. ఇంకా లోపలంతా కూడా చాలా లొకేషన్ అయితే బాగుంటుంది. ప్రీ వెడ్డింగ్ షూట్, అలాగే మెచ్యూర్ ఫంక్షన్ షూట్, నెక్స్ట్ బర్త్డేవి, ఇంకా ఇలా అయితే ఏవైనా కూడా మంచి ఫ్రీగా చేసుకోవచ్చు అనమాట. మన కెమెరా కానీ డ్రోన్ కానీ తీసుకెళ్తే 200 పే చేస్తే చాలు. మనకి నచ్చినంతసేపు ఉండి మనకి నచ్చినట్టు వీడియోస్, ఫొటోస్ అన్నీ కూడా తీసుకోవచ్చు అనమాట. ఓన్ కెమెరా కానీ ఓన్గా డ్రోన్ కానీ ఉంటే చాలా బెస్ట్. 200 పే చేస్తే సరిపోతుంది. ఇంకా మా పిల్లలు అయితే ఆడిన గేమ్ అయితే లేదు. ఇంకా ఫ్రీగా వచ్చిన గేమ్స్ అన్నీ కూడా ఆడేశారు. ఇది మనీ పెట్టి ఆడాలంట, కానీ వాళ్ళే ఆడేశారు. ఇంకా బోట్, ఇంకా ఎలాగో బోట్ టికెట్స్ తీసుకొచ్చారు కదా, 50 రూపీస్ పర్ హెడ్ వచ్చేసి. ఇంకా ఈ అంటే బోట్ అయితే నేను చాలాసార్లు ఎక్కాను, మసూరి ట్రిప్లో ఎక్కాను, ఇంకా చాలాసార్లు ఎక్కాను. సో అందుకోసం అని చెప్పి నేనైతే ఇప్పుడు సెల్ఫ్ బోట్ చేయాలనుకున్నాను అనమాట. అందుకోసం అయితే నేను వెయిట్ చేస్తున్నాను. ఇంకా మా అక్క వాళ్ళు, ఇంకా మా మామయ్య వాళ్ళ కూతురు, ఇంకా మా పిల్లలు అందరూ కూడా ఈ మోటార్ బోట్కి అయితే పంపించేసాము. ఇంకా సెల్ఫ్ బోట్ కాస్ట్ వచ్చేసి 70 రూపీస్ అనమాట పర్ హెడ్. కానీ అదైతే ఎప్పుడు మనం ఓన్గా చేయలేదు. అందుకోసం అని చెప్పి ఈసారి ట్రై చేద్దామని చెప్పి నేను మా హస్బెండ్ అయితే ఈ విధంగా వెళ్తున్నాం అనమాట. ఇంకా నాకైతే స్టార్టింగ్లో కొంచెం భయం అనిపించింది. ఇంకా తర్వాత మంచి హ్యాపీగా అనిపించింది.
మా ఇద్దరం అయితే సైక్లింగ్ చేద్దామని చెప్పేసి వచ్చాము. పర్ హెడ్ వచ్చేసి 100 రూపీస్. కానీ నేను లాంగ్ ఫ్రాక్ వేసుకోవడం వల్ల నన్ను అయితే అలౌ చేయలేదు. ఇంకా మా హస్బెండ్ అలాగే మా అక్క వాళ్ళ బాబు అయితే ఇద్దరు చేశారు. ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. నాకైతే ఎప్పటి నుంచో ఉంది ఇది చేయాలని చెప్పి. ఇంకా సో ఫైనల్గా ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడైతే తప్పకుండా చేస్తాను. ఇంక ఈ సైక్లింగ్ కోసమే వస్తాను అనమాట పక్కాగా ఏదో రోజు. ఇంకా మా పిల్లలు అయితే ఇంకా తెలిసిందే కదా, ఎక్కడ ఏవి గేమ్స్ కనిపించడమే లేటు. ఇక్కడ ఉన్న గేమ్స్ అన్నీ కూడా హ్యాపీగా కవర్ చేసేసారు. ఇంకా ఎన్ని గేమ్స్ ఉన్నాయో అన్నీ తనని చాలా అలర్ చేస్తుంది. మేము ఇంకా ఎప్పుడు కూడా ఢిల్లీలో ఆడిపించినా కూడా చాలా గేమ్స్ ఆడిపిస్తూ ఉంటాము, కానీ అస్సలు సాటిస్ఫై అవ్వదు. ఎన్నిసార్లు ఆడినా కూడా దానికైతే ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ సేమ్ ప్రాసెస్లో ఆడుతా అని చెప్తుంది. ఇంకా ఒక్కదాయి అలర్ చేసిందంటే ఇంకా అందరూ ఆడాల్సిందే కదా. ఇంకా ఆ విధంగా అయితే అన్ని గేమ్స్ అక్కడ ఉన్న గేమ్స్ అన్నీ ఆడిపించేసి ఇంకా మేమైతే ఇక్కడ నుంచి బయలుదేరిపోతాం అనమాట. ఎందుకంటే మళ్ళీ మా విలేజ్ వెళ్ళాలంటే చీకటి అయిపోతుంది కదా. సో అందుకోసం అని చెప్పి పిల్లలతో హ్యాపీగా ఎంజాయ్ చేసేసాము ఇక్కడ. సో ఇంకా ఇక్కడ ఎంజాయ్ చేసిన తర్వాత సో ఫైనల్గా ఫుల్గా ఎంజాయ్ చేసేసి ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఇంకా మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్ ఇంకా వెళ్ళే దారిలో సీతంపేటలోనే ఉంటారు వాళ్ళు. ఇంకా హ్యాపీగా వాళ్ళ ఇంటికి అయితే పిలిచారు అనమాట అంకులు. ఇంకా వెళ్ళాము. వెళ్ళిన తర్వాత వేడివేడి సమోసా పకోడీలు స్నాక్స్ అయితే ఫుల్గా పెట్టారు. ఇంకా హ్యాపీగా అందరం కూడా తినేసి ఇంకా అక్కడి నుంచి అయితే బయటికి వచ్చేసాము. ఇంకా వచ్చిన తర్వాత మా ఇంటికి దగ్గరలో ఆపేసి పానీపూరీలు అయితే తినేసాము అనమాట. ఈ పానీపూరి తినకుండా నేనైతే మా ఊర్లో ఉన్నప్పుడు అస్సలే ఇంటికి వెళ్ళను. ఈ విధంగా ఈ రోజైతే ఎండ్ అయ్యింది. సో మరి మీకు నచ్చిందా? నచ్చితే కనుక ఒకసారి ఒక లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.